ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పత్తేబాద వాస్తవ్యులు పులిదిండి కుటుంబరావు హెడ్ మాస్టర్ గారు, శారదా కుమారి గారు, కుమారుడు యశ్వంత్ గారు, కుమార్తె అల్లుడు స్నిగ్ధ రూపస్ కుమార్ గారు, మనుముడు ఆర్యన్ సహకారాన్ని ఇస్తున్నారు. కుటుంబరావు గారికి, శారదా కుమారి గారికి మరియు కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు లేరు. ప్రభువు అనుగ్రహించేటట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని పంపించిన మీ దాసులు కుటుంబరావు గారు, శారద కుమారి గారికై మీకు కృతజ్ఞతలు. కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాము. కుమారుడు యశ్వంత్ను, కుమార్తె స్నిగ్ధ గారిని, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాము. వాక్యము ద్వారా మమ్మల్ని దీవించండి. వాక్యం వింటున్న వారికి మీ దీవెన ప్రసాదించండి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 120వ సంకీర్తన, 7 వచనాలు కలిగిన సంకీర్తన. ఈ కీర్తన యాత్రా కీర్తనలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. యాత్రా కీర్తనలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు 134వ కీర్తన వరకు కూడాను యాత్రా కీర్తనలుగా మనకు కనిపిస్తాయి. ఈ కీర్తనల్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, వివిధ రకాలైన అనుభవాలు గుండా భక్తులు వెళ్ళి వ్రాసిన కీర్తనలు. చూడండి, మొదటి వచనంలో గంభీరమైనటువంటి సత్యం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరము ఇచ్చెను. ఇన్ మై డిస్ట్రెస్ ఐ కాల్డ్ టు ద లార్డ్ అండ్ హీ ఆన్సర్డ్ మీ. ఈ వచనం చూస్తే ప్రేయర్ కనపడుతోంది. కాల్డ్ అనే పదం ప్రార్థన. దేవుని పిలిచాను అన్నాడు. ఇంకొక వర్షన్ ఆఫ్ ద బైబిల్, ఇంగ్లీష్ బైబిల్లో క్రైడ్ అని వాడాడు. అంటే ఏడ్చి ప్రార్థించాడండి, దుఃఖముతో ప్రార్థించాడు. దుఃఖముతో ప్రార్థించటానికి కారణము శ్రమ. ఈ శ్రమలో ప్రార్థించటం అతనికి ఆదరణను, నెమ్మదిని ఇచ్చింది. ఆయన నాకు ఉత్తరము ఇచ్చెను, ఇచ్చును కాదు, ఇచ్చెను. చూడండి, శ్రమలు వస్తాయి. దేవుని పిల్లలకు శ్రమలు వస్తాయి. శ్రమకు కారణం మనం కాక్కర్లేదు. శ్రమకు కారణం మనం కానవసరం లేదు. కొన్ని సందర్భాల్లో వేరే ఒకరి వలన మన మీదకు శ్రమలు వస్తుంటాయి. ఎవరో చేసిన తప్పిదానికి కూడా మనకు కొన్ని సందర్భాల్లో శ్రమ వచ్చే అవకాశం ఉంది. శ్రమ వచ్చినప్పుడు యెహోవాకు నేను మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు, జవాబిచ్చాడు. కనుక శ్రమలు బైబిల్ గ్రంథంలో విశ్వాసులకు అనుమతించబడుతూ ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. విశ్వాసులమైన మన జీవితాల్లో కూడాను కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లో అనూహ్యమైన రీతిలో, ఊహించని రీతిలో అన్ఎక్స్పెక్టెడ్గా శ్రమ వచ్చే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు మనకున్న ఆయుధం ప్రార్థన మాత్రమే. ప్రార్థన ఒక విశ్వాసిని శ్రమను ఎదుర్కొనే స్థాయికి తీసుకెళ్తుంది, శ్రమను తట్టుకునే స్థాయికి తీసుకెళ్తుంది. దేవుని సహాయాన్ని పొందాడు అనే అనుభవం తెలుసుకునేటట్టుగా ప్రార్థన చేస్తుంది.
ఇది నాకు అనుభవం ఉంది. నేను మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అనే అనుభవం నాకు వ్యక్తిగతంగా ఉంది. ఒక క్లిష్ట సమస్య, వేరొకరి కారణంగా మనకు సమస్య, ఆ సమస్య మనల్ని వేధిస్తుండగా ప్రార్థించుట, ఆ ప్రార్థనకు దేవుడు నెమ్మదినివ్వటం, ఇది గంభీరమైన రహస్యం. దేవుని యొద్ద మాత్రమే శ్రమలో నుండి విడుదల కలిగించే శక్తి ఉన్నది. మనం ప్రార్థించుటలో, మొరపెట్టుటలో ఎన్నడూ వెనుతిరగకూడదు. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. అబద్ధమాడు పెదవులు, మోసకరమైన నాలుక, ఇది అతని వ్యక్తిగతమైనదే కానవసరం లేదు. ఇన్ జనరల్, సాధారణంగా అబద్ధమాడే పెదవులు, మోసకరమైన నాలుకలు మన ప్రాణానికి విడుదల లేకుండా చేస్తాయి, పట్టించేట్టుగా చేస్తాయి. అబద్ధము, దానిని మనం చూస్తున్నప్పుడు మనుషులలో నైతికత లోపిస్తుంది. మనిషి వేరొక మనిషికి వ్యతిరేకంగా మారిపోతాడు అబద్ధం ఆడినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అబద్ధం యొక్క ఖరీదు కొన్ని సందర్భాల్లో వేరొకరి యొక్క ప్రాణం కావచ్చు. అలాంటి అబద్ధం నుండి నా ప్రాణం తప్పించంటున్నాడు. మోసకరమైన నాలుక నుండి నా ప్రాణం తప్పించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధం అన్న పెదవులు, అబద్ధపు పెదవులన్నా, మోసకరమైన నాలుకైనా, అంత మాటను గుర్చే, నోటి మాటను గుర్చే చెప్పాడు. యాకోబు భక్తుడు తన యొక్క పత్రికలో వ్రాస్తూ, నాలుకను సాధు చేయటం సాధ్యమయ్యేటువంటి అంశం కాదు, సాధారణమైన విషయం కాదు అని రాశాడు. నాలుక, మానవుని యొక్క నాలుక చూడండి, శరీర భాగాల్లో దేనికి కూడాను ఫెన్సింగ్ ఉండదు, కానీ నాలుకకు ఫెన్సింగ్ ఉంటుంది. అంటే పళ్ళతో దేవుడు నాలుకకు ఫెన్సింగ్ చేశాడు అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు 5వ వచనంలో అంటాడు, నాలుక కూడా చిన్న అవయవము అయినను బహుగా అదిరిపడును. నాలుక చిన్న అవయవం, శరీరంలో చాలా బలహీనమైన అవయవం, మృదువైనటువంటి అవయవం, శక్తిహీనమైన అవయవం, కానీ అది అదిరిపడుతుంది. అంటే ఒక్కొక్కరు మాట్లాడుతుంటే మాటలు కోటలు దాటి వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేస్తూ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఈ వచనాలను చూస్తున్నప్పుడు మనకు భక్తుడు తెలియజేస్తుంది ఏంటంటే, ద టంగ్ ఈజ్ ఎ ఫైర్, ఏ వరల్డ్ ఆఫ్ అన్రైచియస్నెస్. ఈ యొక్క నాలుక తంగేడు నిప్పుల చేత కాల్చబడుట చేత శిక్ష పొందుతుంది అన్నాడు కీర్తనకారుడు. తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. మోసకరమైన నాలుక, ఆయన నీకేం చేస్తాడు? ఎందుకంటే అధికంగా నీకేం చేస్తాడు? కనుక అబద్ధమాడు నాలుక అంటే అబద్ధమాడేటువంటి వ్యక్తి అగ్నిగుండ ప్రవేశం చేస్తాడు. మరణానంతరం తీర్పులో అతడు శిక్షార్హుడుగా ఎంచబడిన వాడై అగ్నిగంధకాలతో మండేటువంటి గుండములో పడవేయబడతాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు, అబద్ధికులు అగ్నిగుండములో పాలు పొందుతారు. ప్రియ సహోదరుడా, సహోదరి, అబద్ధికులు అంటే
సత్యమును ఆశ్రయించని వారు, సత్యమును పలుకని వారు, సత్యమును జీవించని వారు. కనుక మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. తంగేడు నిప్పులతో కూడిన బాణములను, వాడిగల బాణములను నీ మీద వేయిన. అయ్యో, నేను మెషకులో పరదేశునై ఉన్నాను, కేదారు గడారం యొద్ద కాపురమున్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. కలహప్రియులు చూడండి, కలహప్రియుడు అన్నా కూడా మళ్ళా పోట్లాడేవాడు. పోట్లాడటం అంటే మళ్ళీ అది కూడా మాటను గురించి మాట్లాడుతున్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, నాకు ఆయన విడుదలిచ్చాడంటూ ఈ విధమైనటువంటి అబద్ధమును గూర్చి, మోసకరమైన నాలుకను గూర్చి, మాటను గూర్చి, కలహప్రియత్వమును గూర్చి మాట్లాడుతున్నాడు భక్తుడు. వీటన్నింటి నుంచి కూడా తప్పించబడాలి, సమాధానం కావాలి. నేను కోరునది సమాధానమే అయినను మాటనో నోట వచ్చిన తోడనే వారు యుద్ధానికి సిద్ధమైపోతున్నారు. ఇది ఎక్స్పీరియన్స్ అండి. మాట నోట వచ్చిన వెంటనే యుద్ధానికి సిద్ధమైపోతున్నారు. అంటే గయ్యాళి స్థితిలో ఉన్నటువంటి వారు అన్నమాట వారు. భక్తుడు సమాధానం కోరుతున్నా అతని చుట్టూ ఉన్నవారు పోట్లాటకే, గయ్యానికే కాలుదూతున్నారు. అది శ్రమ, అతని శ్రమ. నా శ్రమలో నేను మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఇటువంటి అబద్ధికులు, మోసగాండ్రు, కలహప్రియుల మధ్య నేను శ్రమలో ఉండి ప్రార్థించాను. దేవుడు నాకు నెమ్మదినిచ్చాడు, ఉత్తరం ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన జవాబు భక్తునికి నెమ్మది మాత్రమే కాదు, శత్రువుకు నాశనం కూడాను. శత్రు నాశనము దేవుడు చేసినప్పుడు దేవుని బిడ్డలు ఓదార్పును, ఆదరణను పొందుతారు. ఇది 120వ సంకీర్తనలో వ్రాయబడినటువంటి ప్రధానమైన అంశం. 121వ కీర్తన కూడాను, ఇది కూడాను 8 వచనాలు కలిగిన చిన్న కీర్తన. ఈ కీర్తనలో ఇది కూడా యాత్రా కీర్తన. కొండల తట్టున కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ప్రశ్నతో ప్రారంభిస్తున్నాడు. నా కనులెత్తుచున్నాను అనేది కూడాను ప్రార్థనే. మొరబెడుతున్నాను అన్న ప్రార్థనే, కనులెత్తుతున్నాను అన్నా కూడా ప్రార్థనే, విజ్ఞాపనే. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? క్వశ్చన్ ఇన్ ద ప్రేయర్. ప్రార్థనలో ప్రశ్న, ఎక్కడి నుండి వస్తుంది నాకు జవాబు? నేను కనులెత్తుతున్నాను, నేను ఎదురు చూస్తున్నాను, ఆయనపై ఆధారపడ్డాను. ఆయన నా జీవితంలో ఏం చేస్తాడా అని చెప్పి చాలా ఆశతో ఉన్నాను. నా కనులెత్తాను అంటున్నాడు. కొండల తట్టు అనే పదం రాశాడు. కొండల తట్టు, కొండ అనే పదం దేవుణ్ణి సూచిస్తుంది. అంటే ఎత్తైనది, బలమైనది, శాశ్వతమైనది. కావున దేవుని యొక్క అనుభవాన్ని కొండ వైపు రాస్తున్నాడు, లిటరల్గా రాస్తున్నాడు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ప్రశ్న. దీనికి జవాబు ఆయన ఇస్తున్నాడు. యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది. ప్రశ్న అతనిదే, జవాబు అతనిదే. నాకు ఎవరి వల్ల సహాయం కలుగును? ప్రశ్న అడుగుతున్నాడు, జవాబు ఎవరు చెప్తున్నారు? మళ్ళీ అతనే చెబుతున్నాడు, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఏమిటి దీని అర్థం? అతడే అడుగుతున్నాడు ప్రశ్న, అతడే జవాబు చెబుతున్నాడు. ఎందుకు అతను ఆ జవాబు చెబుతున్నాడు? యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుందని ఎందుకు చెబుతున్నాడు అంటే, ఆ దేవుడిని ఎరిగినవాడు, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు కాబట్టి ఆయన వైపు నీవు ఆధారపడవచ్చు, ఆయన మీద నీవు ఆనుకొనవచ్చును, ఆయనపై నిరీక్షణ ఉంచవచ్చును, ఆయనపై విశ్వాసము ఉంచవచ్చును. మీ జీవితాల్లో ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు? మనకు ఏ సహాయం కావాలన్నా ఆయన చేస్తాడు. ఆయన సమర్థుడు.
ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. కావున నీవు ఏ సహాయం కొరకైనా నీ ప్రభు దగ్గరికి రావచ్చు. అది ఆర్థికమా, ఆరోగ్యపరమా, సామాజిక పరమా, ఏదైనప్పటికీ కూడా యెహోవా వద్ద నీకు సహాయం దొరుకుతుంది. ఎందుకంటే ఆయనే మనల్ని చేశాడు. 100వ సంకీర్తన అంటాడు, మనము ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలము, ఆయన మనలను నిర్మించాడన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన సృష్టికర్త, భూమి ఆకాశాలకు సృష్టికర్త. కాబట్టి ఆయనను మనము గుర్తెరగాలి, ఆయన సృష్టికర్తను మనం గుర్తెరగాలి. అప్పుడు మన జీవితాలకు నెమ్మది కలుగుతుంది, సహాయము ఇచ్చు దేవుడున్నాడని తెలుసుకోగలుగుతాం. కొండల తట్టు కనులెత్తిన అనుభవానికి వెనుక కన్నీరు, శ్రమానుభవం ఉంది. బైబిల్ గ్రంథంలో భక్తులు కనులెత్తి చూచిన వారు ఉన్నారు. అబ్రహాము మోరియా పర్వతం దగ్గరకు తాను ప్రయాణం ప్రారంభించిన తరువాత 3 దినాలకు చేరాడు. దేవుడు ఎందుకు ఆ స్థలం పేరు చెప్పాడని కనులెత్తి ఆ స్థలాన్ని చూచాడు. అక్కడ కపాలమును కొండ కనిపిస్తుంది. ఆ మోరియా పర్వతం మీదే ఇస్సాకును బలి ఇవ్వటానికి తీసుకుని వెళ్ళాడు. ఆ స్థలంలోనే ప్రభు యొక్క సిలువ బలి జరిగింది. కాబట్టి కనులెత్తిన అనుభవంలో భక్తుడు జవాబులు పొందుకుంటున్నాడు. అబ్రహాము తన కుమారుడిని పోగొట్టుకోలేదు, కొండల తట్టు కనులెత్తి చూచాడు. ఆయన కనులెత్తి చూచినప్పుడు అబ్రహాము తన కుమారుని మరలా తిరిగి సంపాదించుకున్నాడు. పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలుకు అక్కడుంది. అది ఇస్సాకు బదులు బలి అర్పించబడింది. కనులెత్తి చూచిన అనుభవం నిరాశనివ్వదు, నిస్పృహనివ్వదు, చక్కటి జవాబునిస్తుంది, మేలుకరమైన స్థితికి నడిపిస్తుంది, సంతోషపు అనుభవాలను తీసుకొని వస్తుంది. అలాగనే ఇస్సాకు తన తల్లి అయిన శారా గారు మరణించినప్పుడు చాలా దుఃఖంలో ఉన్నాడు. అతను పొలములో ధ్యానింపబయలు వెళ్ళి కనులెత్తి చూస్తున్నాడు. ఒంటెలు కనబడుతున్నాయి, వస్తున్నాయి. రెబెకాను దేవుడు తీసుకుని వచ్చాడు. కనులెత్తి చూచాడు, భార్య దొరికిన వానికి మేలు దొరికిన అని అన్నాడు. ఒక మేలు వచ్చింది, నడిచి వచ్చింది అతని ఎదురుకు. ఆమె రెబెకా. ఇస్సాకు రెబెకాను వివాహం చేసుకున్నాడు, ప్రేమించాడు, దుఃఖ నివారణ పొందాడు. ఇస్సాకు కనులెత్తాడు, చక్కటి ఆశీర్వాదం పొందాడు. అలాగే బైబిల్ గ్రంథంలో ఇంకా మనకు కనులెత్తి చూచిన అనుభవాలు కనపడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు కనులు ఎత్తి ప్రార్థన చేశారు, ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థించారు. ఎక్కడో తెలిసిన లాజరు సమాధి దగ్గర. అతను ఇంకా ఆయన బ్రతికించడానికి సిద్ధంగా ఉన్నారనగా కనులు పైకెత్తాడు. ఆయన నిర్జీవమైపోయిన జీవితంలో, శరీరంలో విగత జీవుడైన లాజరు యొక్క మృతదేహంలో ప్రభు కనులెత్తినప్పుడు దేవుడు జీవాన్ని ఇచ్చాడు. ఆయన కనులెత్తి ఆశీర్వదించి 5 రొట్టెలు 2 చిన్ని చేపలు వారికి ఇవ్వగా, విరిచి ఇవ్వగా, వడ్డించగా 12 గంపలు ఎత్తారు. 5,000 మంది భుజించగా కనులెత్తినప్పుడు సమృద్ధి వచ్చింది. దావీదు భక్తుడు కనులెత్తాడు, కొండల వైపు కనులెత్తిన అనుభవం ఉంది. ఆయన చెప్పిన మాట, ఏ అపాయము రాకుండా యెహోవా కాపాడుతాడు, నీ ప్రాణం కాపాడుతాడు అన్నాడు. భద్రత దొరికింది కన్నులు పైకెత్తినప్పుడు. ధనవంతుడు పాతాళంలో కన్నులెత్తాడు, ఉపయోగం లేదు. అబ్రహాం వైపు కన్నులెత్తాడు, ఉపయోగం లేదు. భూమి మీద మనం జీవిస్తున్న కాలంలో దేవుని వైపు కనులెత్తి చూచినప్పుడు, ఆయన వైపే మనం మొర్ర ఎత్తినప్పుడు ఆయన జవాబిస్తాడు. ఇది మనం ప్రాక్టీస్ చేయాలి, అనుభవంలో చూడగలగాలి.
దేవా నీ వైపు చూస్తున్నా, నీ 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 వైపు కనులెత్తుతున్నా, నీవు సహాయం చేస్తావు. నువ్వు సృష్టికర్తవి, కనుక నీకు తెలియదంటే ఏమి లేదు. నా జీవితంలో సమస్తం తెలుసు, కనుక నాకు జవాబేవు. అది మన అభ్యర్థన అయి ఉండాలి. సాధారణంగా పాస్టర్స్ ఒక కథ చెబుతూ ఉంటారు. నూతనంగా వివాహం చేసుకున్న ఒక జంట ఒక ఫోర్డ్ కారులో పోతున్నారట. కొంత దూరం వెళ్ళినాక అది ఆగిపోయింది. డ్రైవ్ చేస్తున్న కొత్త పెళ్లి కొడుకు చూశాడు, ట్రై చేశాడు, అది అవ్వలేదు, అది కాలేదు, రిపేర్ కాలేదు. అదే మార్గంలో ఒక ఓల్డ్ మ్యాన్ వెళ్తున్నాడు. ఆ పెళ్లి కొడుకు దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా నేను కెన్ ఐ హెల్ప్ యూ అని. ముసలోడా నీ దారిన పో, నాకు అవసరం లేదన్నాడు. అయినా సరే నిలబడి ఉన్నాడు. ఈ కొత్త పెళ్లి కొడుకు ఆయన రిపేర్ చేయలేకపోయాడు ఫోర్డ్ కార్. ఆ తరువాత ఆ ముసలాయన వచ్చి నేను ప్రయత్నిస్తాను ఇమ్మన్నాడు. వచ్చిన వెంటనే ఆ వాహనాన్ని వితిన్ మినిట్స్లో బాగు చేశాడు. అప్పుడు ఆ ముసలాయన్ని అడిగా అంటే ఎవరయ్యా నువ్వు అని ఆ పెళ్లి కుమార్ అడిగితే, ఐ ఆమ్ ద ఓనర్ ఆఫ్ ద ఫోర్డ్ కార్ కంపెనీ, హెన్రీ ఫోర్డ్. గుర్తుపట్టండి, ద డిజైనర్ అండ్ ద మేకర్ ఆఫ్ ద కార్, ద డిజైనర్ ఆఫ్ ద ఇంజిన్. ఆయనకు తెలుసు రిపేర్ ఏంటో, అది ఎందుకు వచ్చిందో, ఆ ఫాల్ట్ ఎందుకు వచ్చిందో డ్రైవ్ చేస్తున్నవాడికి తెలియలా, దాన్ని డిజైన్ చేసినవాడికి తెలుసు. జీవిస్తున్న నాకు తెలియలా నా సమస్య ఎందుకు వచ్చిందో, ఎందుకు ఇట్లా జరిగింది అని మనం అనుకుంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో మొరపెట్టినప్పుడు దేవుడు ఆశ్చర్యంగా, సృష్టికర్త అయిన దేవుడు ఆశ్చర్యంగా స్పందించి జవాబులు ఇచ్చినప్పుడు ఆనందంగా ఉంటుంది. ధర్మశాస్త్రమును మనం మరిచిపోక, న్యాయ విధులను మనం మరిచిపోక, ఆజ్ఞలను, కట్టడలను, శాసనాలను మనం విడిచిపెట్టక దేవునిపై ఆధారపడి నడుస్తున్నాము. దేవుడు మనకు సహాయం చేస్తాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఏ ప్రశ్న అది, ఎలాంటి ప్రశ్న, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చు, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది, ఆయన తప్ప నాకు ఆధారం లేదు. మనుషుల సహాయం వ్యర్థం అన్నాడు, రాజుల సహాయం వ్యర్థం, యెహోవా సహాయం శాశ్వతం స్థిరం. తర్వాత వచ్చిన ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము యెహోవాని నీ రాకపోకలు యందు నిన్ను కాపాడును. ఈ తదుపరి వచనాలు ఉన్నాయి చూశారు, 3వ వచనం నుండి అన్ని వాగ్దానాలే. నీ పాదము తొట్టిల్లనియ్యడు, ఎందుకంటే నిన్ను కాపాడేవాడు కునికేవాడు కాడు. పాదము తొట్టిల్లనివ్వడు. పాదము తొట్టిల్లుట ఎప్పుడు నడకలో జరుగుతుంది. నడుస్తున్నప్పుడు పాదం తొట్టిల్లిపోతుంది. ఈ మధ్యన నేను ఒక ఇంటి దగ్గర ఒక మెట్టు దిగటానికి నా ఎడమ కాలు ముందు వేశాను. అక్కడ ఒక ఫుట్ రెస్ట్ ఉంది, దాని మీద కాలు వేశాను. రెండో కాలు కూడా అదే ఎత్తులో ఉందనుకొని దించాను. కానీ అక్కడ ఆ కాళ్ళు తుడుచుకునే చప్టా లేదు, కాలు మెలికి పడిపోయింది. నడుస్తున్నప్పుడు మనకు ఖచ్చితంగా తొట్టిల్లే ప్రమాదం ఉంటుంది. పాదాలు తొట్టిల్లట అనే సందర్భం జీవితంలో మనం జీవిస్తూ ఉండగా కలుగుతున్న అనుభవాలను సూచిస్తుంది. ఆయన కునికే దేవుడు కాడు. మన జీవితాలు ఆత్మీయంగా తొట్టిల్లకుండా కాపాడేటువంటి దేవుడు. చాలా సందర్భాల్లో మనం తొట్టిల్లిపోతుంటాం. యవనస్తులు ప్రధానంగా తొట్టిల్లిపోతున్నారు ఈ దినాల్లో. ఇవాళ మీరు వార్తలు చూడండి, మీడియాలో ఎంతమంది యువత పెడదారి పడుతున్నారు. కాబట్టి విశ్వాసి తొట్టిల్లకుండా కాపాడుటకు దేవుడు ఉన్నాడు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడ్.
కాపాడుట అనేది ఆయన యొక్క బాధ్యతగా ఉన్నది. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండదెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు. దేవుడు కాపాడును. ఏ విధమైన అపాయం రాకుండా కాపాడుతాడు. విశ్వసించడం నేర్చుకోవాలి మనం. వాగ్దానాలు ఉన్నాయి, వాటిని నమ్మిన వాడు స్వతంత్రించుకుంటాడు. ప్రాణం కాపాడబడుతుంది. ఎవరైతే దేవుని వైపు ఆధారపడిన వారుగా, ప్రార్థనాపరులుగా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఉంటారో వారికి నిరంతరము కూడా ఆయన తోడుగా ఉండి కాపాడుతాడు. రాకపోకల్లో తోడుండి కాపాడుతాడు. ఒక రోజున నేను కారులో విజయవాడ పోతున్నాను. చాలా వేగంగా వెళుతున్న నా ఎదుటి వాహనం ఆల్ ఆఫ్ ద సడన్ బ్రేక్ వేశాడు హైవేలో. నేను ఆపుకున్నాను, కానీ నా వెనక ఉన్న ఇన్నోవా కారు వచ్చి నా వెనక కారు భాగాన్ని గుద్దేసి ఆ తాకిడికి వేగానికి లారీ కిందకి వెళ్ళింది నా కారు. ఆ క్షణం లారీ అదరికి మూవ్ అయిపోయింది. కారు రెండు వైపులా డ్యామేజ్ అయిపోయింది. ఆ డ్యామేజ్ చూసిన వారు చెప్పారు, అయ్యా మీలో ఎవ్వరికి ఏ దెబ్బ తగలకుండా బయటకు వచ్చారు. చూడండి, ఆ యాక్సిడెంట్ జరిగిన విధానం క్షణాలతో అనాలిసిస్ చేసి చూస్తే ఆ క్షణాన్ని ఎదురున్న వాహనం ముందు కదలటం మా ప్రాణాలు కాపాడింది. అదే కనుక ఎదురున్న వాహనం ఆగిపోయి ఉండుంటే క్రష్ అయిపోయేది వెహికల్. కనుక ప్రమాదముల్లో కూడాను దేవుడు కాపాడగలడు. నీ ప్రాణము కాపాడతాడు. రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడతాడు. నిన్ను కాపాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రామిస్ మీ హృదయంలో తీసుకోండి. దేవునిపై ఆధారపడండి. 2 కీర్తనలు మనం ధ్యానం చేసి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పత్తేబాద నివాసితులు పులిదిండి కుటుంబరావు హెడ్ మాస్టారు, శారదా కుమారి గారు, కుమారుడు యశ్వంత్ గారు, కుమార్తె స్నిగ్ధ గారు, అల్లుడు రూపస్ కుమార్ గారు, మనముడు ఆరిన్ సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, రేపటి ఆదివారం 14వ తారీఖు మధ్యాహ్నం క్లాప్స్ ట్రస్ట్ వికలాంగులు విధవరాండ్ర సహాయార్థం ఫ్యామిలీ లంచ్ ప్యాక్స్ ప్రిపేర్ చేస్తున్నారు వాలంటీర్స్. కావలసినటువంటి వారు ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కు ఫోన్ చేసి మీ ఆర్డర్ బుక్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దానిలో నుండి మిగిలిన డబ్బుతో వికలాంగులకు సహకారం అందిస్తారు. గత వారం వచ్చినటువంటి డబ్బుతో 9 మంది విధవరాండ్రకు ఈ మాసంలోనే పాస్టర్ విడోస్కి సహాయం అందచేయటం కూడా జరిగి ఉన్నది. కనుక మీరు ఏలూరులో నివసిస్తున్న వారు డోర్ డెలివరీ పొందేటట్టుగా ఈ లంచ్ ప్యాక్ను మీరు తీసుకోనండి. ఆ డబ్బు ద్వారా ట్రస్ట్ కార్యక్రమం, చారిటబుల్ కార్యక్రమం వికలాంగుల కొరకు నిర్వహించబడుతుంది. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ప్రత్యేకంగా కుటుంబరావు గారు, శారదా గారి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి. క్లాబ్స్ ట్రస్ట్ నిర్వహిస్తున్న డోంట్ కుక్ ఆన్ సండే ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి. మంచి వాతావరణం ఇవ్వండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం
సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.